దౌర్జన్యంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రెడ్ బుక్ పాలన లేకుంటే ఆదినాటి రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక్కడ నాయన గారు జాగిరా ఇదేమన్నా ప్రభుత్వ భూములన్నా గ్రేజింగ్ ల్యాండ్ అన్నా వీళ్ళ అబ్బగారు తాతగారు రాయించిన భూములు అనుకుంటున్నారా? ఇల్లు ప్రజల కోసం దశాబ్దాల నుంచి ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రజల జీవనోపాధికి ఇచ్చినటువంటి భూములను కూడా ఇంత దుర్మార్గంగా అడవినంతా నరికేసే 100 ఎకరాల అడవిని నరికేసి 60-70 మిషన్లు పెట్టి నరికితే కంప్లైంట్ తీసుకొని దాని మీద ఆపే పరిస్థితే లేదు. ఏం చేయాలి? రైతులపై ఆపాలా? ఆపితే తప్పుడు కేసులు పెడతారా? ఒక రైతు నేను చరిత్రలో చూస్తున్న మొట్టమొదటిసారి నేను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వాళ్ళ సొంత భూముల్లో దౌర్జన్యంగా చేస్తూ ఉంటే రైతులు వచ్చి అడ్డపడితే వాళ్ళ నోర్లు ఊహించడానికి వాళ్ళ కడుపు కొట్టేదానికి ఆ రైతు మీద మా భూములు అక్రమంగా వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసినారు, మా దగ్గర 10,000 డబ్బుంటే బలవంతంగా లాక్కున్నాడని చెప్పి ఒక రైతును 10 ఏళ్ళు శిక్ష పడే విధంగా 385 సెక్షన్ కింద అదేవిధంగా దొంగతనం కేసు కింద ఒక రైతును దొంగం చేస్తారా మీరు? ఈరోజు ఇంత దుర్మార్గంగా రైతులు అడ్డపడితే రైతులను దొంగలు చేసి మీ అక్రమ సంపాదన కోసం కంపెనీతో లాలుచిపడి ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అడిగే వాళ్ళు లేడనే కదా? ఎవరిచ్చారు మీకు హక్కు? కాబట్టి నేను ఇప్పటికేం తెలుస్తున్నా. ఈరోజు ఈమె కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చింది, మధుసూదన్ భార్య. అయ్యా మా పట్టా భూముల్లో దౌర్జన్యంగా వేసినారని చెప్పి అదే కంపెనీ కేసు ఇచ్చి అంటే కేసు కడతారు. అసలు విచారణ కూడా చేయకుండా రిమాండ్కి పంపిస్తారు. ఇప్పుడు కేసు కట్టాలి కదా? కేసు కట్టకపోతే మాత్రం ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా చేస్తున్న సోలార్ కంపెనీ మీద కేసు కట్టకపోతే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. హైకోర్టుకు లీగల్గా పోతాం.